ప్రైజ్ ద లార్డ్. అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామములో కుటుంబం తరపున మా మినిస్ట్రీ తరపున మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవాతి దేవుడు మళ్ళీ లైవ్లోకి తీసుకురావడానికి ఆయన చూపించిన మహాకృపను బట్టి స్తోత్రాల వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, నమ్మకము, మా యథార్థమైన దేవ, మా ప్రియ పరలోక తండ్రి, నీకే స్తోత్రాలు ప్రభా, వందనాలు ప్రభా. అయ్యా యేసయ్య, ఈ లైవ్లోకి తండ్రి తీసుకురావడానికి విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అనేక మంది ఈ లైవ్ను వాచ్ చేస్తుండగా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను తాకండి. నీ అద్భుత రీతిలో ప్రభా, నీ అభిషేకంతో నింపండి. రాబోయే రాజుల్లో తండ్రి ఒక ఫైర్ అనాయింటింగ్తో, గొప్ప అభిషేకంతో, అగ్ని అభిషేకంతో, ఉజ్జీవంతో ప్రభా. అయ్యా తండ్రి పరిశుద్ధాత్మ దేవా, లైవ్లో చూస్తున్న బిడ్డలందరిపైన కుమ్మరించబడును గాక. చూడబోతున్న బిడ్డలందరిపైన అభిషేకంతో కుమ్మరించి అంత్యకాల దినముల్లో ప్రభా మనుషులందరిపైన నా అభిషేకాన్ని కుమ్మరించదను, నా ఆత్మను కుమ్మరించదను అని మాటిచ్చిన ప్రకారం, వాగ్దానం చేసిన ప్రకారం యేసు నామంలో జరుగునుగాక. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కార్యాలు జరిగించు. యేసయ్యా, నువ్వే తండ్రి, నీ శక్తి చేత ప్రభా, మా శక్తి చేత కాదు, మా బలము చేత కాదు, నీ శక్తి ద్వారా కార్యాలు జరుగును గాక. మేము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఆశీర్వదించగల శక్తిమంతుడైనావు ప్రభా. మార్గంలో సరళపరిచే దేవుడు అయినావు ప్రభా. దేవదూతలతో కావలి ఉంచి కాపాడనై ఉన్నావు దేవా. నీకే స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. పరిపూర్ణ జ్ఞానంతో నింపినవాడా, స్తోత్రాలు ప్రభా. ఈ లోకపు వెలుగులోకి తండ్రి మమ్మల్ని తీసుకొచ్చిన దేవా, నీకే స్తోత్రాలు. నీవే నిజమైన వెలుగుగా ఉన్న దేవా, నీకు స్తోత్రాలు ప్రభా. నీతి సూర్యుడా, నీకే స్తోత్రాలు ప్రభా. యేసయ్యా, నీకే స్తోత్రాలు ప్రభా. అన్ని జనుల్లో నుంచి ప్రభా మమ్మలను వెలుగుగా మార్చిన దేవా, నీకే స్తోత్రాలు తండ్రి. మా గొర్రెపిల్ల రక్తమా, నీకే స్తోత్రాలయ్యా, వందనాలు ప్రభా. మా కొరకు తండ్రి ప్రాణం పెట్టిన గొర్రె నీవై ఉన్న దేవా, నీకే స్తోత్రాలు. మరణపు ముళ్ళును విరిచిన వాడా, నీకే స్తోత్రాలు ప్రభా. మా కొరకై తండ్రి పరిశుద్ధాత్మ దేవా, తండ్రి భూమి ఆకాశాలను సృష్టించిన దేవా, నీకే స్తోత్రాలు ప్రభా. భూమి నీ పాదపీఠం, ఆకాశం నీ సింహాసనమైన దేవా, నీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభా. మా న్యాయమూర్తి, నీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు యేసయ్యా. మా దోషములను తండ్రి తీసివేసిన దేవా, నీకే స్తోత్రాలు ప్రభా. మా అపరాధములను మన్నించిన దేవా, నీకే స్తోత్రాలు ప్రభా. వందనాలు యేసయ్యా, వందనాలు పరిశుద్ధాత్ముడా. షాబో రోకోతో రీటాలో రికా రాబా షేకే తురా కబా లిబ్రా కబా. సాయంకాల సమయంలో, రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ శక్తి దిగునుగాక. యేసుక్రీస్తు రక్తం ద్వారా విడుదల వచ్చునుగాక. రీప్లే కెటో మరాఠో సిక్రాప్టో రిక్లా టో ప్రకాన్ సికారో ఆగ్రగాంతో రిక్లా బాబా ఓ రికా షొకో తిరిక్లా బాబా బాబా. పరిశుద్ధాత్మ దేవానికి ఘన స్వాగతాన్ని పలుకుచున్నా ప్రభా. రాబోయే రోజుల్లో ప్రభా బలంగా, శక్తివంతంగా తండ్రి నీ సేవలో వాడుకోబోచున్న దేవానికి స్తోత్రాలు తండ్రి. రీబే షిటి కరోటో బ్లే హబ్దికల షందర హదులబా లే గ్రే మేకే కి తురకాబలా రికా షొకోతో రికే లిబ్రహతో రబా లబ్రక షికత రోకులికతో రికరబా బాబా ఓ రిక రక బాబా బాబా బాబా. నీతిమంతుడైన యేసయ్యా, రికరబా షిక నీకే స్తోత్రాలయ్యా. రికా షకతో రికలు ప్రభా రక బాబా. మేము చింతించేది కాదు, మా కొరకు నీవే చింతించుచున్న దేవా. మా విజ్ఞాపనలన్నీ, మా ప్రార్థనలన్నీ ప్రభా విని మా కొరకు ప్రార్థించి అయ్యా మా పనులన్నీ తండ్రి సకలపరిచిన దేవా, నీకే స్తోత్రాలయ్యా, వందనాలు ప్రభా. ఓ రీమా షాటో హబ్రేకే తేరి కలప. కృప వెంబడి కృపని మాకు ఇచ్చి
కృపతో మమ్మల్ని నింపిన దేవా స్తోత్రాలు ప్రభా. స్వస్థపరిచిన దేవా స్తోత్రాలు ప్రభా. బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవా స్తోత్రాలు తండ్రి. ఇంత మట్టుకు నడిపించిన దేవా స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నీకే ఘన స్వాగతం పలుకుచున్నాను. రికే శిఖరాతో అబ్రకాన్ శిఖతో రికలబా ఓ బ్రికే షేక్రికత రబోలో హర్ బహాతో లిహతా రాతా మహరాదులే హేలేబా ఓ బ్రకా బ్రకబా షాకా దీరి కరాబాలా బాబా. శక్తి లేని వారిగా ఉండకండి. రేపటి దినాన ఆదివారపు ఆరాధనలు బలమైన శక్తి దిగునుగాక, అభిషేకం దిగునుగాక. చిన్నగా మాట్లాడకుండా పరిశుద్ధాత్మ దేవుడు మీపై కుమ్మరించబడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ పీరుకు వచ్చినప్పుడు బలముగా శక్తివంతంగా శాఖ దురక ఒక ఫ్లైట్ వలె దూసుకెళ్ళలాగా ఒక అభిషేకంతో మీరు వాడబడుదురుగాక. షాబ్రికే తోప్రా లేబ్రేకే షికాతో టీ హాబ్దెలే హెలే హెరెబా హమ్దిరి హిందెలే హతొర కలబా రికా షోకో తిరి ఖరాబాబా ఓ బ్రికా షికాతో రిక్లా బాబా బాబా ఓ రీ మా 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 రిబా లాబా షాబా రిబా రాబా రేకే షేకే దిరాకా తరాబా రికా లబో షేకే దురాకాబా లబా. పరిశుద్ధాత్మ దేవా అయ్యాను కలగజేసుకో తండ్రి. ఒక్కొక్క బిడ్డని తాకుమయ్యా, ఒక్కొక్క సేవకుని తాకు యేసయ్యా, ఒక్కొక్క సేవకురాల్ని తాకు. రేపు జరగబోయే ఆరాధనలో నీ అగ్ని అభిషేకం కుమ్మరించబడునుగాక యేసు నామంలో ప్రభ. కొల్లతలేని జాన్ 3:34 ప్రకారం కొల్లతలేని అభిషేకం, కొల్లతలేని ఆశీర్వాదాలు కుమ్మరించబడునుగాక యేసు నామంలో ప్రభ. పోగొట్టుకున్నవన్నీ తిరిగి వచ్చునుగాక. బ్లెస్సింగ్స్ పైన బ్లెస్సింగ్స్ దేవుడు ఇచ్చునుగాక నజరుడని యేసు నామంలో. కొత్త ఆత్మలతో దేవుడు నింపునుగాక. ఏ ఆత్మలు విడిచి వెళ్ళిపోయినారో నజరుడని యేసు నామంలో వారు తిరిగి వచ్చి సంఘంలో కట్టబడుదురుగాక. అపోస్తలిక పరిచర్యలు జరుగునుగాక. అయ్యా జాస్వా జనరేషన్ లేవనెత్తు ప్రభ. పరిశుద్ధాత్మ దేవా యూత్లో ప్రభ ఒక ఉజ్జీవం రగులుకొనుగాక. చిన్న పిల్లల్లో ఒక ఉజ్జీవం రగులుకొనుగాక. అభిషేకం ద్వారా ప్రతి కాడి విరగొట్టబడునుగాక. ప్రతి శత్రువు లాయమైపోనుగాక. రికే షేకే తిరి ఖరాబా బాబా రికా లాబా షేకే రికా లాబా థామస్ రబా ప్రేయర్ ಮಾಡ್ಬಾ. Shika raka dura kaba rika laba shaka rika laba o rika shika dura kaba baba roko sheke rika lubra kaba reke sheke dira kaba raba laba o rika shaka diri kala baba o brakaba shika to rika laba baba daraba shaka dira kaba baba 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 rika shaka dura kaba baba baba rika raka shika raka baba baba rika laba baba. థామస్ వినకుండా బయటికి వెళ్ళిపోయాడు. బయట వినాయకుడిని పెట్టారు మా ఇంటికి ఎదురుగా. అది ఈరోజు తీస్తున్నారు. భయంకరంగా డ్రమ్స్, టపాసులు 3 days 4 days నుంచి సౌండ్స్ అసలు తట్టుకోలేకపోతున్నాం. దేవుడు కార్యాలు బలంగా ఉన్నాయి. అందరినీ కూడా రక్షణలోకి నడిపించబోతున్నాడు. షాబ్రికాతో రికలాబా షేక్రే మర్బహాన్తో రిక్లాబా శీక్రబా బాబా ఓ రికా షికాతో రికలాబా ఓ రాబా బాబా బాబా బా రికా షికాతో రికా లబా రబా రబా షాకా రికా లుబ్రా తోరికా తోరికా షాబా రికా తోరికా లబా బాబా బాబా ఓ రీ మా 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 రికా షికాతో రికా లబ్రా కబా ఓ రికా లబా బాబా 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 రకా లబా బాబా 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 షికాతో రికా లబా ఓ బ్రకా షికాతో రికా దురా కబా రబా ఓ బ్రా శాంద రబా లీబ్రా బాబా షికా రబా. చాలా సౌండ్స్ వస్తున్నాయి. డోర్ ఓపెన్ చేసి పెట్టేశాడు థామస్ పాలు. షకా రికా లబా షికతో రికా లబా రబా రేకే షేకేతో రికా లబా బాబా ఓ బ్రకాబా షేకే తూరాకా దులాబా లేబ్రా శాందరకాందో రికేట కరామ్రా శబ్దరహందో రిహలదు రస్యరబా లోబ్రకా షోకోతో రికే లీబ్రకాబా రికా బాబా 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 షికా రకా లబా రికా షికాతో రికా లబా షే ఓ బ్రో క్రో బ్లిక్రా బాబా బాబా రకా బాబా 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 ఓ రీమా షికాతో రికా బాబా దికా శాంద రకాతో రిక్లే బ్రహేందర బలబా. యేసు నామంలో ప్రభా
అని అభిషేకంతో ప్రభా రేపు జరగబోయే మార్నింగ్ 4 గంటల నుంచి పరిశుద్ధాత్మ శక్తితో నింపు. ఒక్కొక్క సేవకుని అభిషేకించి బలంగా ఆరాధనలో తండ్రి పాటలు పాడేటప్పుడు వాక్యం చెప్పేటప్పుడు పరిశుద్ధాత్మ దేవ ఆ స్టేజ్ పై నీ శక్తి దిగాలి. ఆ స్టేజ్ని అభిషేకిస్తున్నా, ఆ స్టేజ్లో నీ పరిపూర్ణ శక్తిని రిలీజ్ చేస్తున్నా, ఫైర్ రిలీజ్ చేస్తున్నా ప్రభా. అభిషేకంతో ప్రభా వారు నిలిచి ఉండగానే నీ ఆత్మ దిగాలి ప్రభా. గాలి వలె, ఒక మంచు వలె, ఒక హస్తం దిగి అనేక మంది సేవకుల్ని తండ్రి యేసు నామంలో అభిషేకించి బలముగా రేపటి దినాన సేవలో వాడబడుటకు సహాయం చే ప్రభా. ఆ పాటలలో తండ్రి పరిశుద్ధాత్మదేవా నీ వాక్యంలో యేసు నామంలో ప్రభా అభిషేకం ఉండునుగా. రీటా రోటో లేటే షేటే రీకా టో బరాకటో రిక్లా బాబా ఓ బ్రికా షాకా దురా కరారా బాబా హే బ్రేక్ లో ప్రభా బాబా యేసు నామంలో విడుదల ప్రభా. సమస్తం నీ చేతికి అప్పగిస్తూ నజరుడని యేసు నామమున నడుచున్నాను పరమ తండ్రి. ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. హల్లెలూయా. అరుపులు, కేకలు, భయంకరంగా డ్యాన్సులు, అదే వినాయకుడిని తీస్తున్నారు ఇక్కడ మా ఇంటి దగ్గరలో. కారా షకా తోరిక్లాబా షెబ్రా. డోరు క్లోజ్ చేయి తామ, సౌండ్ ఎక్కువ వస్తుంది ప్లీజ్. విననంటున్నాడు. దేవుడే పరిశుద్ధాత్ముడే తాగుతాడు. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావే స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి నన్ను చెదరక మోసావే స్తోత్రం. ఎబినేసరే ఇంతకాలం కాచితివే. ఎబినేసరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కను పాపవలె కాచితివే. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో గాచితివే. స్తోత్రం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావే. స్తోత్రం. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలతో నింపితివే. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచితివే. స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచితివే. స్తోత్రం. ఎబినేజరే ఇంతవరకు కాచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కను పాపవలె కాచితివే. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో గాచితివే. స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.
shaka dira karama sika habraka sike tarakalaba o rike ba 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 nikaraba shika to rikalaba rike sheke duraka baraba laba o braka shika to rikalaba dira habrakan sheke rika duraka balaba o braka shika to rikalaba o braka shika to rikalaba baba raka baba 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 raka baba 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 shika raka o raba shaka to rika labra reke shike dura kaba raba laba o rima mama mama shika raka dira kaba దోరిక శిఖ రక భయంకరమైన సౌండ్స్ వస్తుంది. ఇక్కడ ఇంటి దగ్గరలో అదే వినాయకుడిని తీస్తున్నారు. శిఖ రక బాబా బాబా రిక రబా బాబా అందరినీ కూడా దేవుడు రక్షణలోకి నడిపించునుగాక. భయంకరమైన డ్యాన్సులు, భయంకరంగా టపాసులు భయంకరంగా ఎగురుతున్నారు. వారందరినీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామంలో రక్షణలోకి నడిపించునుగాక. నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని, పరిశుద్ధాత్మ దేవుడని, లోక రక్షకుడని, పరలోకానికి తీసుకెళ్లే దేవుడని అక్కడున్న వారందరూ కూడా నమ్ముదురుగాక. ఒక అభిషేకం అక్కడ రిలీజ్ చేస్తున్నా ప్రభు, ఒక ఫైర్ రిలీజ్ చేస్తున్నా. నజరుడని యేసు నామంలో అందరిపైన తన ఆత్మను కుమ్మరించి వారందరూ కూడా మారు మనసు పొంది బాప్తిసం పొందులాగా రక్షణలోకి నడిపించబడుదురుగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈరోజు వాక్యం కాపుదల. యేసుక్రీస్తు కాపుదల మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? యేసుక్రీస్తు మనకు కాపుదలగా ఉన్నప్పుడు, ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు మన జీవితంలో జరగబోయే కార్యాలు, జరుగుతున్న కార్యాలు, క్రీస్తేసు ఆయన కాపుదల మన మీద ఉన్నప్పుడు ఆయన మహిమ ద్వారా మనల్ని ఆయన ఎలా రక్షిస్తాడు ఏంటి అనేసి వాక్యం ద్వారాగా చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ గ్రంథంలో నుంచి చూడండి. లేవి కాండము 26:6 ప్రకారం మనం చూసినట్లయితే, నేను మీకు క్షేమము కలగజేసేదను, మీరు పడుకున్నప్పుడు ఎవడును మిమ్మలను భయపెట్టడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆయన యేసుక్రీస్తు మనకి క్షేమాన్ని కలగజేసే దేవుడై ఉన్నాడు. మనం పడుకున్నప్పుడు కూడా, మనము మేలుకున్నప్పుడు కూడా, ఎప్పుడు కూడా మనల్ని భయపెట్టడానికి ఎవ్వరు కూడా ఉండరంట. క్రీస్తేసు అలాగ మనల్ని కాపుదలతో, ఒక క్షేమముతో, ఏ కీడు రానికుండా పడుకున్నప్పుడైనా లేకుంటే మేలుకులున్నప్పుడైనా ఎప్పుడైనా సరే యేసయ్య ఎవ్వడు కూడా మనల్ని భయపెట్టకుండా, ఏ భయము లేకుండా ఈ లోకంలో జీవించడానికి ఆయన కాపుదల మనకున్నది. హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే సంఖ్యాకాండము 6:24 ప్రకారం యేసయ్య తెలియచేస్తున్నాడు, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యేసుక్రీస్తు మనల్ని ఆశీర్వదించి ఆయన ఒక్కడే మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. లోకంలో అందరూ విడిచిపెట్టచ్చు, స్నేహితులు విడిచిపెట్టచ్చు, లేకపోతే బంధువులు విడిచిపెట్టచ్చు, ఎవరైనా విడిచిపెట్టచ్చు ఈ లోకంలో. కానీ తల్లిదండ్రులు విడిచిపెట్టచ్చు, నువ్వెంతగానో ప్రేమించిన వారు విడిచిపెట్టచ్చు, భార్య విడిచిపెట్టచ్చు, లేక భర్త విడిచిపెట్టచ్చు, పిల్లలు విడిచిపెట్టచ్చు. కానీ యేసయ్య మాత్రం మనల్ని ఎన్నటికి గర్భంలో తాను మనమలని పిండముగా రూపించబడక మునుపే ఆయన కన్నులంట మనల్ని చూచిందంట. ఆ యేసుక్రీస్తు కన్నులు ఆ పిండంగా రూపించబడక మునిపే తల్లి గర్భంలో ఆయన మనల్ని ఏర్పరచుకొని భూమి మీదకి వచ్చి తిరిగి మనం పరలోకంలో చేరుకునే వరకు ఆయన మనల్ని ఎప్పటికీ ఎన్నటికీ ఆశీర్వదిస్తూ కాపాడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మూడవదిగా చూస్తే ద్వితీయోపదేశకాండము 11:12 ప్రకారం చూస్తే, నీ దేవుడైన యెహోవా కన్నులు
సంవత్సరాది మొదలుకొని సంవత్సరమంతా వరకు ఎల్లప్పుడూ దాని మీద నీ మీద ఉండును. హల్లెలూయా. మన దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరమంతా చూస్తుంది. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాలు అంటే ఇందాకే చెప్పాను, మనం పుట్టిన మొదలుకొని ఆయన పరలోకంలో చేరే వరకు అది ఎన్ని సంవత్సరాలు గడిచిపోయి ఉండొచ్చు, సంవత్సరాలు వెళుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి. ఎలా ఉన్నప్పటికీ వరకు ఎల్లప్పుడూ ఆయన కన్నులు, యెహోవా కన్నులు, యేసుక్రీస్తు కన్నులు ఆయన మనల్ని చూస్తూనే ఉంటాయి. మన కొరకు ఎల్లప్పుడూ ఆయన విజ్ఞాపన చేసే దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేసి మనల్ని తన రెక్కలతో కప్పే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. 4వదిగా చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 31:6 ప్రకారం చూసినట్లయితే, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడవడు, ఎన్నడూ కూడా ఎడబాయడు. మనతో కూడా ఉండే దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ఒక్కడే. మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు, ఎన్నడూ కూడా ఎడబాయడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఎన్నడూ కూడా మనల్ని ఒక నిమిషం కూడా క్షణము కూడా ఆయన విడవకుండా ఎడబాయకుండా మనకు తోడుగా ఉండే దేవుడే యేసయ్య దేవుడు. హల్లెలూయా. 5వదిగా చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 31:8 ప్రకారం మనం చూసినట్లయితే, నీ ముందర నడుచువాడు యెహోవాయే, ఆయన నీకు తోడయుండును. ఎన్ని రకాలుగా యేసయ్య మనల్ని ఆదరిస్తున్నాడు. మన ముందర నడిచేది, మన వెనకాల నడిచేది, మన చుట్టూ మనల్ని దూతలతో కావలి ఉంచేది యెహోవా దేవుడే, యేసుక్రీస్తు దేవుడే. ఆయన ఒక్కడేంట మనకు తోడై ఉండేది. అందుకే దేవుడు ఎవరు విడిచిపెట్టినా కూడా నేను విడవని దేవుడు, నీకు తోడై ఉన్నాను అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. తర్వాతగా చూసినట్లయితే 6వదిగా ద్వితీయోపదేశకాండము 33:12 ప్రకారం చూసినట్లయితే, ఆయన వద్ద అతడు నీవు సురక్షితంగా నివసించు దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయ దుర్గమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించెదను. యేసుక్రీస్తు దినమెల్లా మనల్ని కాపాడే దేవుడు. ఆయన భుజముల మీద మనల్ని ఎత్తి పట్టుకున్నాడంట. యేసయ్య మనకి ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. క్రీస్తు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఎప్పుడు కూడా మనల్ని తన భుజములతో ఎట్టి పట్టుకుని ఉన్న దేవుడై ఉన్నాడు. దినమెల్లా కాపాడి ఆశ్రయ దుర్గమై మనల్ని ఏ కీడు రానికుండా సురక్షితంగా మనం నివసించే ప్రదేశంలోకి తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి మనకు ఇంటికి వచ్చే వరకు కూడా కానీ కాపుదల కృపనిచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. 7వదిగా చూసినట్లయితే యోషువ గ్రంథము మీరు అడుగుపెట్టి 1:3 ప్రకారం, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును నీకు ఇచ్చిదని అంటున్నాడు యేసయ్య. ఆయన కాపుదల మన మీద ఉంది కాబట్టి యేసయ్య అంటున్నాడు, మీరు అడుగు పెట్టే ప్రతి స్థలం నీకు ఇస్తానంటున్నాడు. కాబట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. కాబట్టి మనం అడుగుతున్నప్పుడు, మనం అడుగు పెట్టే, అది సంఘమైనా సరే, అది ఒక ఇల్లు అయినా సరే, రోడ్లో వెలుచున్నప్పటికీ ఎక్కడెక్కడ మనం అడుగు పెడతామో ఆ స్థలములో దేవుడు మనకి ఇస్తున్నాడంటే ఆత్మల్ని ఇస్తున్నాడనమాట. కాబట్టి అడుగు పెట్టే ప్రతి స్థలములో అద్భుత కార్యంగా మనకి ఆత్మల ద్వారా నింపి ఆశ్చర్యకరంగా చేయుచున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. 8వదిగా చూసినట్లయితే యోషువ గ్రంథము 1:8 ప్రకారం చూస్తే, దీవారాత్రము దానిని వాక్యమును ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిలింపచేసుకుని చక్కగా ప్రవర్తించదు. దీవారాత్రములంట మనము వాక్యానుసారంగా జీవించినప్పుడు
వాక్యాన్ని ప్రకారం మనం నడుచుకున్న ఎడల, మనము వాక్యానుసారంగా ఉన్న ఎడల ఆయన మన మార్గములను వర్ధిలింపజేసి చక్కగా మనం ప్రవర్తించేలాగా కార్యాలు చేస్తాడంట. కాబట్టి దీవారాత్రములు ఆయన వాక్యంతో మనం నింపబడాలి. ఆ వాక్యానుసారంగా నిలుచుకోవాలి. మనం వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే యేసుక్రీస్తు ఆ మార్గములు మనకు వర్ధిలింపజేసి మనకు తోడుగా ఉన్నాయి దేవుడు. హల్లెలూయా. చక్కగా మనం ప్రవర్తించడానికి ఎప్పుడైతే మనము వాక్యాన్ని అనుసరిస్తామో, వాక్యాన్ని ధ్యానిస్తామో, వాక్యానుసారంగా నడుచుకుంటామో, చక్కగా మన ప్రవర్తనను దేవుడు నిలవబెట్టినై ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. 9వ చూసినట్లయితే యోషువ గ్రంథము 1:9 ప్రకారం చూసినట్లయితే, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. మనం నడిచే ప్రతి మార్గంలో యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు, నీడగా ఉన్నాడు. కాబట్టి మనం నడిచే ప్రతి మార్గము ఆయనకి తెలియని ఉన్నది. కాబట్టి ప్రతి మార్గంలో ఆయన మనకు తోడుగా ఉండి నడిపించినై ఉన్నాడు. ఒకవేళ మన ఆలోచనలు వేరేలాగుండొచ్చు, మన తలంపులు వేరేలాగుండొచ్చు, కానీ యేసయ్య మార్గమంతట్లో కూడా, మనం నడుచు మార్గం అంతట్లో కూడా మనకు తోడుగా ఉండి నడిపించినై ఉన్నాడు. హల్లెలూయా. 10వదిగా చూసినట్లయితే యోషువ గ్రంథము 1:13 ప్రకారం చూసినట్లయితే, మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలగజేయుచున్నాడు. మనకు విశ్రాంతి అంటే నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఈ భూమి మీద కావలసినవన్నీ ఇచ్చి, మనము పగటి వేళైనా కూడా, రాత్రి వేళైనా కానీ ఎప్పుడైనా సరే మనకి సమాధానంతో నింపి, మన దుఃఖ దినాలు తీసివేసి మనకు విశ్రాంతిని కలగజేసే దేవుడు మన యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఇంకా అనేక వాక్యాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు నెక్స్ట్ టైం చెప్పడానికి దేవుడు కృప చూపించునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఈ వాక్యానుసారంగా దేవుని కృప కాపుదల మనపై ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాక్యానుసారమైన జీవితంలో జీవించి పరిశుద్ధాత్మ దేవునితో సావాసం చేస్తూ ఆయన కృపలో, ఆయన కాపుదలలో, ఆయన భద్రతలో, ఆయన క్షేమంలో, ఆయన మార్గం అంతటిలో కూడా మన అడుగు పెట్టే ప్రతి స్థలంలో ఆయన కాపుదల, ఈ కృపను చూపించి మనములను దేవుడు నడిపించునుగాక. ఈ వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరబడునుగాక. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా అనేక మంది పట్టబడి, వారి హృదయాలు తెరవబడి, వాళ్ళ హృదయాలు కట్టబడి దేవునికి అనుకూలంగా నడుచుకుంటూ ఆత్మీయ జీవితాలని కట్టుకుంటూ, పరిశుద్ధాత్మ దేవా నువ్వే నడిపించు, నువ్వే దారి చూపించు ప్రభా, నీ మార్గంలో సరళపరిచి వారిని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒక చిన్న పల్లవి పాడుకుని ప్రార్థన చేసుకుందాం. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణముగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా, దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణముగా, నీ కోసమే నన్ను బ్రతకమని,
నీవే లేకుండా నే ఉండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను యేసయ్యా, నీవే లేకుండా నే ఉండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను యేసయ్యా, జీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణముగా నీ కోసమే నన్ను బ్రతకమని. హల్లెలూయా. రీ 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 రి బ రీ 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 రా 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 బ్ర బ్ర బ శబరి మా 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 రా కా బ బ ర బ ర బ బ బ బ రీ 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 లీ రీ 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 శీర బ ర ర ర ర ర ర లా బ బ బ శబరి బ బ బ రీ మ మ మ ర బ ర ర ర ర రీ రీ లి రి శర ర ర ర ర ర క బ బ ర బ ర బ బ బ బ లా బ్ర బ బ శబరి బ బ బ ర క మ మ శర రి ర ర ర ర రీ ర ర ర ర లా ర ర ర లా బ్ర బ బ ర బ ర ర ర ర శరి ర రే రి రీ ర ర ర ల బ రీ ఖ బ బ బ బ ర ర ర ర రీ రి 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 శన రీ రి 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 ర బ బ బ ర ర ర ర ర ర ర లా శబది రి ర మ ర బలి షే ద ద ద ద న ర ర ర ర ర రీ రి లి రో ర బ షే బ బ రీ లీ మ మ మ మ మ రీ బ బ బ రా శు బ రే రే షే బ్ర బ బ లా బ్ర బ బ రి రి రీ రి 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 నీ 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 శర రీ లా ద ది ర ద ద ద ద న న న న న న లా బ్ర బ్ర బ శబరి బ్ర బ్ర బ రా ద దో రో శర ర ర ర ర ర. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఏ పాటనైనా దేవుడు అవలీలగా అన్ని భాషల్లో పాడే కృపనిచ్చాడు నాకు. అది దేవుడిచ్చిన నాకు ఒక పెద్ద వరం అన్నమాట. ఏ సాంగ్నైనా పాడగలిగే ఆ కృపనిచ్చిన దేవాదేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. ఇంకా అనేకం అంటే యేసయ్య 9 వరాలతో ఫలాలతో నింపాడు. అధికంగా స్వస్థత వరంతో నింపాడు. దెయ్యాలు వెళ్ళగొట్టుట, షాడో అనాయింటింగ్ అడిగాను నేను, అది కూడా దేవుడిచ్చాడు. ఏంటంటే నేను వెళుతున్నప్పుడు ఆ నీడ పడగా లేకుంటే టచ్ అవడం వల్ల కూడా స్వస్థతలు కలుగులాగా, అనేక మందికి విడుదల వచ్చేలాగా అలాంటి అనాయింటింగ్ దేవుని అడిగినప్పుడు చాలా రోజులకు ముందు ఇస్తే నాకు షాడో అనాయింటింగ్ కావాలన్నప్పుడు కూడా దేవుడు అది కూడా అనుగ్రహించాడు. చాలా విషయాలలో అద్భుత రీతిలో అనేక మందిని యేసయ్య తన నామాన్ని బట్టి మీరు నాకన్నా ఎక్కువ అద్భుతాలు చేస్తారు, నాకన్నా ఎక్కువగా మీరు వాడబడతారని దేవుడు చెప్పిన వాగ్దానం ప్రకారం దేవుడు అనేక మందిని, రోగులని, అనేక మంది హాస్పిటల్స్లో ఐసీయూలో ఉన్న వారిని, ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వారికి సహితం దేవుడు బ్రతకడానికి నేను వెళ్ళి ప్రార్థన చేయగా దేవుడు వాడుకున్నాడు. బెంగళూరు శివాజీనగర్లో బోరింగ్ హాస్పిటల్స్లో నేను సేవ చేయడానికి వెళ్ళేదాన్ని. అప్పుడు చాలామంది ఐసీయూస్లో మరణ పడకలో పడున్నవారు, దీర్ఘకాల రోగాలతో పడున్న వారిని ప్రార్థన చేయగా అద్భుత రీతిలో స్వస్థపరిచి
వారిని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. అనేక సాక్ష్యాలు ఉన్నాయి. తర్వాత ఒక అమ్మాయి ఎయిడ్స్తో బాధపడుతూ ఉన్నింది. నేను ఒక ఓట్ రిలీజ్ చేశాను. ఏంటంటే, దేవుడు నీ శరీరంలో ఉన్న రక్తాన్ని మార్చి నీకు ఆ రోగమే లేకుండా చేయబోతాడు అని ఒక ఓట్ రిలీజ్ చేశాను. తను టెస్ట్ చేసుకోగా నజరుడని యేసు నామంలో ఆమె శరీరంలో ఆ ఎయిడ్స్ వ్యాధి వెళ్ళిపోయి పాజిటివ్గా ఉన్న అది నెగిటివ్గా మారినట్లుగా తన ఫోన్ ద్వారా చాలా సంవత్సరాలకు తెలియజేసింది. అలాగే దేవుడు క్యాన్సర్స్ రోగుల్ని, బ్రెయిన్ ట్యూమర్స్ని మా చర్చ్లో తిమ్మప్ప అని ఒక అతను ఉంటాడు. 22 సంవత్సరాలు భయంకరంగా తాగి భార్యతో కొట్టి హింస పెట్టేవాడు. ఎప్పుడైతే నూనె రాసి ప్రార్థించగా ఆ 22 సంవత్సరాలు తాగుపోతుని మార్చి ఈరోజు తాగుడంటేనే అసహ్యంగా పుట్టించి తను తాగకుండా కుటుంబంతో సమాధానంగా ఉండేలాగా చేశాడు. కుటుంబంతో ప్రేమగా ఉండేలాగా, దేవుని నమ్ముకునేలాగా తన కుటుంబం అంతా కూడా రక్షణలోకి నడిపించబడ్డానికి నన్ను దేవుడు వాడుకున్నాడు. అదేలాగా అతనికి ఆ తిమ్మప్పకి కాళ్ళు మొత్తం ఇన్ఫెక్షన్స్ అయిపోయి పుండ్లుగా రక్తం కారుతూ సీమి కారుతూ ఆ కాళ్ళు మొత్తము భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయగా, నూనె రాసి ప్రార్థన చేయగా అది మొత్తం ఎండిపోయింది. దేవుడు కృప ద్వారా అనేక గొప్ప కార్యాలు దేవుడు నా ద్వారా చేయించి వాడుకున్నాడు. దేవునికి స్తుతులు స్తోత్రాలు కలుగును గాక. అనేక మంది ఫోన్స్ చేస్తుంటారు మ్యారేజ్ విషయంలో, గర్భఫల విషయంలో. ఒక సేవకుడికి ఒక అతను బండి 2 వీలర్ గిఫ్ట్గా ఇచ్చాడు. అయితే అతను మాట ఇచ్చాడు, ఎవ్రీ మంత్ ఈఎంఐ నేనే పే చేస్తాను, నువ్వు కట్టుకోవక్కర్లేదు అని ఆ సేవకుడికి మాట ఇచ్చాడు. కాకపోతే ఇస్తానన్నాడు, కానీ తన మనసు ఇచ్చే రకంగా లేకుండా ఆలోచనలు ఉండేది. ఆ సేవకుడు ఫోన్ చేశాడు, ఇలాగుంది, నేను ఈఎంఐ కట్టుకునే పరిస్థితిలో లేను, తనే నాకు గిఫ్ట్గా ఈ 2 వీలర్ సేవ కొరకు తీసిచ్చాడు, నేను ఎవ్రీ మంత్ ఈ 2 వీలర్లో వెళ్ళి సేవ చేస్తున్నాను, ఫ్రైడేలో అట్లా సండేస్లో అట్లా ఈఎంఐ కట్టుకునే పరిస్థితి నాకు లేదు, ఆ వ్యక్తి కడతానన్నాడు, కానీ టైం అయిపోతుంది, కట్టలేదు, ఇంకా రాలేదు, 2 డేసే టైం ఉందని ఫోన్ చేశాడు ఆ సేవకుడు. నేను చెప్పాను, ఒక్క ఓట్ రిలీజ్ చేశాను, ఖచ్చితంగా ఆ అమౌంట్ నీకు ఇస్తాడు, తను ఫోన్ చేస్తాడు, నీ అకౌంట్కి పంపించేస్తాడని ఓట్ రిలీజ్ చేశాను. జస్ట్ అలా చెప్పానంతే, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడు. 10,000 తన అకౌంట్లోకి వేసేసాడు ఈఎంఐ పే చేసుకోవడానికి. ఎలా దేవుడు ఒక ప్రవక్తని వాడుకుంటున్నాడంటే, అలా తన కార్యాలు జయం అవడానికి చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపిస్తున్నాడు. వాట్సాప్ ద్వారా చెప్తున్నారు, అసలు మార్నింగ్ నైటు పడుకునేటప్పుడు మీ వాక్యం చూసే పడుకుంటాను సిస్టర్, మార్నింగ్ లేచిన వెంటనే మీరు పెట్టే పాటలు, మీ వాక్యం చూస్తున్నా నిజంగా అన్యులు అంటున్నారు, నా జీవితం ఎంతో మారిపోయింది, నేను ఇప్పుడు విగ్రహారాధన చేసేది కూడా మానేశాను, నన్ను అంతగా మీ వాక్యాలు బలపరుస్తుంది, మీ ఫేస్బుక్లో వాక్యాల ద్వారా, మీ స్టేటస్లో వాక్యాల ద్వారా నేను రక్షించబడుతున్నాను, నేను అనేక పాపాలు ఒప్పుకుని యేసయ్యకి దగ్గరగా వెళ్తున్నాను అని నా ఫ్రెండ్స్ సర్కిల్స్లో చాలామంది అన్నిలు కూడా నా వాట్సాప్లో ఉన్నారు, సేవకులు సాక్ష్యం ఇస్తున్నారు. మీ పెట్టే వాక్యము నా జీవితాన్ని మారుస్తుంది, ఆ రోజంతా నాకు ఆశీర్వాదకరంగా ఉంది, ఆ రోజంతా నాకు సమాధానంగా ఉంది. ఒక్కరోజు మీరు పెట్టకపోతే, చూడకపోతే అసలు ఉండను కాలేదు సిస్టర్. దయచేసి మీరు మానుకోవద్దండి. పాటలు కానీ వాక్యాలు నన్ను బలపరుస్తున్నాయి, నన్ను స్థిరపరుస్తున్నాయి, వ్యక్తిగత జీవితాన్ని మారుస్తుంది అని అనేక మంది
వాట్సాప్లో మెసేజ్ చేస్తుంటారు, సాక్ష్యం చెప్తుంటారు. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంతకాల దినముల్లో సువార్త ప్రకటించబడుతున్నప్పుడు హృదయాలు మార్పు చెంది యేసుక్రీస్తు దగ్గరగా వెళ్ళి వారు మారు మనసు పొంది క్రీస్తు దగ్గరగా వెళ్ళి ఆ హృదయం, ఆ పాడైపోయిన హృదయం, ఆ చెడిపోయిన హృదయాలు దేవుని కొరకు నాటబడి ఆ హృదయం దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు పరిశుద్ధపరిచి వారిని రక్షించుకుని బాప్తిసం పొంది పరలోక రాజ్యానికి చేర్చుకోవడానికే దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు అలా నడిపిస్తున్నాడు. దేవాదేవునికి స్తోత్రాలు కలుగును గాక. థామస్ రా. రికా షకాతో రికా లబా ప్రార్థన చేసుకుందాం. రికా రోబ్లబా రేబే పరా షోతో రిక్లట హబ్రకా షిక్రాబా ప్రే ఫర్ కమ్ ప్రే ఫర్ మీ షక్రా బ్లాబ్ రాబా షికాతో రిక్లా బాబా రేక్లే బారా షోక్రోబో రాకాతో రికా. అయ్యా, చిన్న బిడ్డల్ని పాటల్లో అభిషేకంలో వాడుకోయ్యా. వృద్ధుల్ని తండ్రి, వయసు అయిన వారిని తండ్రి, అయ్యా వారిలో ఉన్నవన్నీ కూడా క్షమించబడి వారు పరలోకానికి సిద్ధపడటకు సహాయం చేయి. యవనస్తుల్ని లేవనెత్తయ్యా. అయ్యా పరిశుద్ధాత్మదేవా, అయ్యా యేసు నామంలో ఫోన్ అడిక్షన్స్ నుండి తొలగించి దేవుడే క్రీస్తు వైపు చూస్తూ యేసు నామంలో ప్రభా వారు నమ్ముటకు లోక సృష్టికర్త అయిన యేసు క్రీస్తును వెంబడించడానికి సహాయం చేయ ప్రభా. అయ్యా పరిశుద్ధాత్మదేవా, లోకంలో ఎవ్వరు కూడా ఆదరించలేని నీ ప్రేమతో వారిని ఆదరించు ప్రభా. అయ్యా మొదట్లో నేను కూడా ప్రభా, అయ్యా కన్నీళ్లతో ఉన్నప్పుడు, కష్టంలో, వేదనలో, బాధలో, దుఃఖంలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఏ దిక్కు లేదు, ఏ దారి లేదని ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వొక్కడవే నన్ను ఆదరించిన దేవుడు. తల్లి కన్నా, తండ్రి కన్నా, అందరికన్నా ఎక్కువగా ప్రేమించి సిలువలో నీ రక్తాన్ని కార్చి నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీవొక్కడవే యేసయ్యా. చెప్పు, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి ఇప్పుడే రాబోతున్నాడు. శాఖ దిరా కాలా బాబా బాబా అగ్ని అభిషేకం దిగబోతుంది. రేకే షేకే తరాలా బాబా బాబా రాకా షిక్కాతో రికాలా బాబా. ఇప్పుడే స్వస్థతలు కలగబోతుంది. ఇప్పుడే నీ జీవితంలో విడుదల రాబోతుంది. ఈ సమయంలోనే నీ ఆత్మీయ జీవితాన్ని కట్టబోతున్నాడు దేవుడు. ఈ సమయంలో నీ పాపములను తొలగించి నిన్ను పరిశుద్ధపరచబోతున్నాడు యేసయ్య. రికా షిక్కా తరబలబా. నేను ఒక చిన్న విషయం అయితే కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పిలుస్తాను. ఒక్క చిన్న విషయంలో ఏదైనా పొరపాటు ఉంటే కూడా కన్నీరు విడిచి యేసయ్య దగ్గర వాక్యానుసారంగా జీవించాలని, వాక్యానుసారంగా ఉండాలని దేవునిలో కట్టబడతాను. అదే దేవుని ప్రేమ. ఎలా ఉంటానంటే ప్రతి నిమిషం దేవుల్లో ఉంటాను, ప్రతి క్షణం దేవునిలో ఉంటాను. కిచెన్లో వంట చేస్తుంటాను, పాటలు పాడుతూ ఉంటాను, అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటాను, బాత్రూంలో స్నానం చేస్తుంటాను, పాటలు పాడుతుంటాను, భాషల్లో మాట్లాడుతుంటాను, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాను. ప్రతి క్షణం అందరు అంటుంటారు, నీకేమన్నా యేసయ్య పిచ్చి పట్టిందా అని. యేసయ్య పిచ్చి పట్టింది కాబట్టే యేసయ్య ప్రేమలో మునిగి తేలుతున్నాను. రీకాషిక నాకేమో భయంకరమైన సేవ పిచ్చి, యేసయ్య పిచ్చి. నా భర్తకేమో తాను బిజినెస్ పిచ్చి. కాకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలంగా వాడుకుంటున్నాడు, బలంగా నడిపిస్తున్నాడు. నేను ఎలాంటి ఆత్మ కలిగి ఉన్నానో దానికి రెట్టింపుగా థామస్ పాలుకి కూడా ఆత్మని దేవుడు ఇచ్చేశాడు. నేను ఎలాగా థామస్ పాలు పుట్టినప్పటి నుంచి అంటే భయంకరంగా వాడికి అన్య భాషలతో నడిపించాను, అలాగే వాడు నడిపించబడుతున్నాడు. షాకా తిరకలబా స్పీక్ టంగ్స్ రేఖా దురాకా తలబా లబ్రా షాకా దురాకా బా రబా రేక్లే బ్రబా షోక్రో బోలబో కారాబా షేకే తరిక్ రేఖా షాకా దురాకలబా. ఆత్మ దిగునుగాక, పరిశుద్ధాత్మ చిన్న బిడ్డల మీద దిగునుగాక. రేకే షికా రకాలబా. వచ్చాడు
ప్రార్థన చేస్తున్నాడు థామస్ పాల్. షక రిక షికే రికాల బ్రకబా షికాతో రికలబా షక దరక బరబా షికరబా బాబా 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 రికా షికరక దురకల బాబా బాబా కరబా షికరబా రికా షక దురకల బాబా రబా రక దురక షక ఖరా షక రకల బాబా బాబా రికా షేక్ర కరబా బాబా రబా లబా రికా షిక దూప్ర క్రాప్ర కాలవ రబా రక అగ్ని 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 అభిషేకం దిగునుగాక రాబా లాబా షక దురకబా రబా లబా బాబా ఒర ఖరబా షిక తోరికలబా లేబ్రకబా బాబా రబా లబా షిక రక రబా దేరక షికర కర బాబా బాబా ఖరబా షేకే రికా లుక్ర గర కదరబా లీరాబా షేకే రికలా బాబా బాబా ఖరా షికరబా రేకే షేకే రికలబా కలుగుతుందిలే. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. షక రికా లబా రికర్మ కరికర షిక దురకరబా కర షంద రక్లి బహాందరబలబా షాబ్రఖాందో రిక్లా బాబా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తారో వారి మధ్యలో యేసయ్య ఉంటాడు. ఇప్పుడు మేమిద్దరు ఏక మనసుతో ఏకాత్మతో ప్రార్థిస్తుండగా మీ కార్యాలు జయమవబోతుంది. మీ కుటుంబంలో జయాలు కలగబోతుంది. మీ ఆరాధనలో శక్తి దిగబోతుంది. మీరు అభిషేకంతో వాడబడబోతున్నారు. ఇప్పుడే రైట్ నౌ రేపు జరగబోయే ఆరాధనలో అగ్ని అభిషేకం దిగునుగాక. రా బాబా పరలోకం వైపు చూస్తూ నువ్వు ప్రార్థిస్తుండగా రికా అభిషేకం నీ తల మీద రాలునుగాక. ఉరామా షాండా రాండా మరాండా హల్బా రకా షెకే హబ్రేకే షెక్రికా దురకలబా ఓ బ్రకా షికాతో రికలబా బాబా ఓ రు 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 కరబా షికరకల రల సందరబల బాబా 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 ఓ రి బాబా 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 కరబా షికరకో రికలబా బాబా బాబా రోకో షికరక దురకబా రక దురకబలబా రికే షెకే రికా దురకబా రద రకలబా బాబా ఓ బ్రకా షక దురకలమ దరకత రకలబా ఓ రికా బాబా 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 ఇకర బాబా బాబా షికర కర బాబా బాబా రికరబా షికరక దురకలబా బాబా రికే షెకే దురకబర బాబా రక షక దురకరబర శరబర బల బాబా ఓ బ్రకా షిక్రకతో రికల బాబా రికా షక రికరబా శంద రికలో బర బాబా యేసు నామంలో ప్రభా పరిశుద్ధాత్మ దేవా నీ కార్యాలు జరుగునుగాక. నీ కార్యాలు జరుగునుగాక. అభిషేకంతో ఆరాధనలో నింపయ్యా నింపయ్యా నీ బలం దిగునుగాక. నీ శక్తి దిగునుగాక. యేసు నామంలో ప్రభా సేవకులకు అందరికీ మంచి ఆరోగ్యం బలం శక్తి కలుగునుగాక. ప్రతి ఒక్క సేవకుడికి దీర్ఘాయుషు కలుగునుగాక. యేసు నామంలో ప్రభా ఏ సేవకుడు ప్రభా తండ్రి అయ్యా యేసు నామంలో మరణ పడకలో పడిన సేవకుని లేవనెత్తయ్యా. పరిశుద్ధాత్మ దేవ రాబోయే దినాల్లో చాలా రోజులకు ముందే నేను చెప్పాను, రాబోయే దినాలలో యేసయ్య నన్ను ఎలా వాడుకోబోతున్నాడంటే చనిపోయిన శవాల్ని కూడా అలా ముట్టే లేపేలాగా దేవుడు వాడుకోబోతున్నాడు. చనిపోయిన శవాలు లేవనెత్తబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అలాగ వాడుకోబోతున్నాడు. శాఖ దురాక అలాంటి అభిషేకం దిగబోతుంది. అంతకాల ఆత్మ బలంగా అభిషేకంతో దేవుడు నింపబోతున్నాడు. శాఖ రికా టో రికా లుబ్రా లేబ్రేకే షిక రకాల బాబా రికా శాత్ర లాబా సేప్రా రికరబా షికరకర బాబా రికలబా షికాతో రికల బాబా ఓ బ్రకరబా షికాతో రికల బాబా రికల బాబా కరక షికాతో రికరబా షిక లేబ్రేక షాక దురిక్లే బాబా. రేపు దినాన ప్రభా పరిశుద్ధాత్మ దేవ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటుండగా నీ పరిశుద్ధ అభిషేకంతో నింపి పరిశుద్ధపరచు పవిత్రపరచు ప్రభా. ప్రతి కుటుంబాన్ని ప్రతి సంఘాన్ని నీ అద్భుత కార్యాలు జరిగించు. మరి కాబా వీలైతే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు రొట్టె ద్రాక్షరసము అనేక సంఘాల్లో ప్రతి సండే ఇస్తున్నారు. మీరు కూడా వీలైతే దేవుడు ప్రేరేపించబడితే దేవుడు మీతో మాట్లాడితే ప్రతి సండే ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షరసం ఇవ్వడానికి ప్రయత్నించండి. షాబ్రా కరాబా రకరాబా రిక్లా బాబా షక్రా బరాబా బాబా రోకో రికా షాబా బాబా సకరాబా షిక రకరాబా లేబ్రకా షికతో రిక్లా బాబా. ఇక్కడ ఇంతసేపు నుంచి నేను రాను అని వెళ్ళిపోయిన వాడు చూడండి దేవుడు ఈల వేసి అలా లాక్కొచ్చి పడేశాడు. భయంకరంగా ప్రార్థనలో ఉన్నాడు థామస్ పాల్. షక రికలబా పిలుస్తున్నాడు, ఏసేని పిలుస్తున్నాడు. చిక్కరబా షికరబా షకరబలబా రికా షికతో రికరబా
కరబ షక్కతో రికలబ సందరబ రక షక్క దురకబ బాబ షికరబ 7 సంవత్సరాలకే దేవుడు తన కృప ద్వారా వాడుకుంటున్నాడు. ఒక సేవకుడు పలికిన మాటలు తాను ప్రవచించింది ఏంటంటే, మేమైతే పుట్టక మునిపే, అసలు గర్భంలోకి రాక మునిపే మ్యారేజ్ అయ్యి 7 years వరకు కూడా పిల్లలు లేరు. చాలా కన్నీటి ప్రార్థన, హన్నా కంటే ఎక్కువ కన్నీటి ప్రార్థనతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు థామస్ పాల్ని ఇచ్చాడు. 2010 April 25కి మ్యారేజ్ అయితే 2018 ఏప్రిల్లో అదే నెలలోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. 4 month వరకు కూడా ప్రెగ్నెన్సీ ఉన్నానని తెలీదు. తర్వాత 4 month తర్వాత ఎక్కువ తల తిరుగుతుందని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్కానింగ్ తీస్తే 4 month అయిపోయింది, బేబీ బాగా గ్రోత్ అయిపోయింది అన్నారు. చాలా సంతోషపడ్డాను. తర్వాత 7 monthకే డెలివరీ అయిపోయింది. ఫీమెచిరి బేబీ 1 kg 9 grams పుట్టాడు. చిల్డ్రన్స్ రెయిన్బో హాస్పిటల్ గన్నర్గట్ట రోడ్లో. దేవుడు ఎంతగా వాడిని బ్రతికించుకుని తన సేవ కొరకు వాడుకుంటున్నాడంటే, ప్రతిష్ఠ చేసుకున్నాడు యేసయ్య, అభిషేకించాడు, బలంగా సేవలో వాడబడుతున్నాడు. ఆ సేవకుడు 2015లో నాకు ప్రవచనం చెప్పాడు, నీకు అడుపులో నుంచి మగబిడ్డ రాబోతున్నాడు. తాను అపోస్తులు ప్రవక్తల వలె గొప్పగా సేవలో వాడబడబోతాడని. అదేలాగా దేవుడు, వాడికి చదువు కూడా అంత ఇంట్రెస్ట్ లేదు, ఎప్పుడు చూసినా ఆరాధన చేయాలి, డ్రమ్స్ వాయించాలి, కీబోర్డ్ వాయించాలి, పాటలు పాడాలి, దేవుని ఆరాధించాలి, భాషల్లో మాట్లాడాలి, ఇదే తలంపులు ఉంటాయి థామస్ పాల్కి. అలాగే దేవుడు వాడుకున్నాడు. కానీ మా హస్బెండ్ ఉద్దేశం ఏమంటే, ఆయన ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాడు, ఇంకా వాడికి రాయడం రాలేదు, చదివేదానికి రాలేదు, 7 years వచ్చేసింది, ఫస్ట్ స్టాండర్డ్కి వెళ్ళిపోయాడు, ఇంకా అసలు రాసేకే రావడం లేదు అని చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే బేసిక్ కన్నా వాడు నేర్చుకొని, కనీసం బేసిక్ కన్నా నేర్చుకుంటే చాలు అని వాళ్ళ డాడీ అంటున్నాడు. కాకపోతే దేవుడు తెలివితో, జ్ఞానంతో, బుద్ధితో నింపాడు కాబట్టి చదువులోకి దేవుడు రాణిస్తాడు, బాగా దేవుడు వాడుకుంటాడు. షక్ర కలబ షక్ర బరా షండో రికాటో రిక్లా బాబా రిక షికతో రిక్లా బాబా బాబా రికారబా షికతో రిక్లా బాబా బాబా రేకే షికతో రికలా బాబా బాబా రికరబా షిక రక రక రబ రబ లబ ఓ రికా షేకే రికలబా రబ దికరబా లబా బాబా బాబా సికరబా కరబా సికరబా షికరక లబ్రబా షాబ్రా బాబా. స్పీచ్ థంగ్స్ అన్ని భాషలు మాట్లాడు. రికా టో రికా సికా తో రికా లబా దర కరబా షక దుర కరబా సికరబా కషా దరి కలా షట రక తురక రికా షిక రక రుక్లా బాబా దిక్రబా షికరబా రబా శిఖరబా శిఖరకరబా. యేసు నామంలో ప్రభా తండ్రి, నీవే తండ్రి ఆశీర్వదించు, దీవించు ప్రతి సంఘాన్ని, ప్రతి సేవకుల్ని, ప్రతి కుటుంబాన్ని ప్రభా. అయ్యా, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి యేసయ్యా. గర్భిణీ స్త్రీలకి మంచి ప్రసవం జరుగులాగా ఆశీర్వదించయ్యా. అయ్యా, గర్భఫలం కావాలని కోరుకుంటున్న బిడ్డలకి ప్రభా, నేను కూడా గర్భఫలాన్ని కోరుకుంటున్న ప్రభా. యెఫేదా యేసు నామంలో గర్భాలు తెరవబడునుగా. వివాహాలు కాని వారికి నజరుడని యేసు నామంలో వివాహాలు జరుగునుగాక. ఉద్యోగాలు లేని వారికి యేసు నామంలో ఉద్యోగాలు కలుగునుగాక. ఆర్థిక పరిస్థితుల నుంచి విడిపించు, అప్పుల నుంచి విడిపించయ్యా. యేసు నామంలో ప్రమోషన్స్ కలుగునుగాక. అయ్యా, శాలరీ ఇంక్రీజ్మెంట్ అవునుగాక. అయ్యా, సంఘాలకు మంచి కానుకలు, దశంభాగాలు వచ్చునుగాక. నజరుడని యేసు నామంలో అయ్యా, సంఘాలు బాడిగ కట్టి అయ్యా, ఆహారానికి తండ్రి ఏ కొదవ లేకుండా బిడ్డలను ఆశీర్వదించమంటున్నా, దీవించమంటున్నా. ప్రతి సేవకుడిని దీవించయ్యా, ప్రతి సేవకురాలను ఆశీర్వదించయ్యా. పరిశుద్ధాత్మ దేవ, సేవకులకి, సేవకురాండ్లకి, విశ్వాసులకు అందరికీ బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని ప్రభా, దీర్ఘాయుషను కలుగజేయ ప్రభా. యేసు నామంలో ప్రభా. అయ్యా, అనేక రోజుల నుంచి ప్రభా
సేవకులకి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకూడదని ప్రార్థన చేయించుండగా అది నీ తొలగించినావు ప్రభా. సేవకులకి యాక్సిడెంట్స్ అవ్వకుండా అని ప్రార్థించగా అనేక రకాలుగా దేవుడు కృప చూపించి చాలా వరకు దేవుడు ప్రార్థన విన్నాడు. పరిశుద్ధాత్మ దేవా, అయ్యా దేశంలో ఆత్మహత్యలు జరగకుండా కాపాడయ్యా, దేశంలో యాక్సిడెంట్ జరగకుండా కాపాడేసయ్యా, దేశాలలో దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, పాపము, కామపు దురాత్మలు యేసు నామంలో యెజబెల్ స్పిరిట్స్ పట్టబడునుగాక యేసు నామంలో ప్రభా. అయ్యా రాకళ్ళంతా కాచి కాపాడు ప్రభా. ప్రయాణమై వెలుచు వస్తుండగా ప్రజల్ని కాచి కాపాడు ప్రభా. వాహనాల్ని అభిషేకిస్తున్నా వాహనాల్ని కాచి కాపాడు ప్రభా. నేను ఒక చర్చికి వెళ్తాను ఆర్ఆర్ నగర్లో. అక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఆ సేవకుంది బుల్లెట్ ఉంటుందన్నమాట. అయితే మా హస్బెండ్ పక్కలోనే ఉన్నాడు. నేను ఆ బుల్లెట్ పైన చేయి పెట్టి ప్రార్థన చేశాను. ఇంకా ఆ వీక్లో నేను ఫ్రైడే రోజు వర్షిప్ వెళ్ళాను. అప్పుడు నేను ఆ సేవకుడు అన్నాడు, ఆ బుల్లెట్ నుంచి నేను కింద పడిపోయినా చాలామంది వచ్చి నన్ను పట్టుకొని తీశారు. నాకు ఏ గాయం తగలలేదు, దేవుడు నన్ను కాపాడుకున్నాడని నేను చాలా సంతోషపడ్డా. ఏంటంటే ఎప్పుడైతే ప్రభా ఈ బుల్లెట్లో ఈ సేవకుడు వెళ్తాడు, తాను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నువ్వు కాపాడు ప్రభా అని చెయ్యి పట్టి ఆ బుల్లెట్ మీద ప్రార్థన చేశాను. చూడండి దేవుడు ఎలా తనను రక్షించుకున్నాడు. అదేలాగా నేను బెల్లంపల్లికి వెళ్ళాను. అక్కడ పెద్ద కారు అనమాట. ప్రవీణ్ పాస్టర్ శారణమ్మ గారు ఆ కారులోనే సేవకు వెళ్తారు. నేను థామస్ పాల్ ఆ కారు మీద చేయి పెట్టి ప్రార్థన చేశాము. ఏమి జరగకూడదు, సేవకుడికి ఎప్పటికీ ఏం కాకూడదని, సురక్షితంగా ఉండాలని. అలాగే దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే సేవకులకి దీర్ఘాయుష్నివ్వాలి, సేవకులు ఇంకా బలంగా సేవలో వాడబడాలి, సేవకులు ఇంకా దేవుని సేవలో వాడబడాలి, దేవుని కృప వాళ్ళ పైన ఉండాలి, వారి కుటుంబాలు కాపాడబడాలి, వారి పిల్లల్ని దేవుడు ప్రొటెక్ట్ చేయాలని నా హృదయంలో ఎంతో ఆశ అండి. ఎందుకంటే సేవకులంటే అలా దేవుడు ఇష్టం, దేవుని ప్రేమ కలగజేశాడు. అదేలాగా నేను FGAG పాల్తంగయ్య చర్చికి వెళ్తాను ఫ్రైడే అలాంటి టైంలో. అప్పుడు బ్లాక్ కలర్ది ఒక వాహనం పాల్తంగయ్య గారు అక్కడ నిలబడి ఉంటుంది. జస్ట్ నేను అలా చేయి పెట్టి, ఎవరికి తెలీదు, జస్ట్ అలా చేయి పెట్టి ప్రార్థన చేసేస్తాను. అయ్యా పాల్తంగయ్య గారు ఈ వాహనంలో వెళుతారు వస్తారు, మీరే కాపాడాలి ప్రభు అని అనుకుంటాను. అలాగే చాలామంది సేవకులు వాహనాలు వెలిచుండగా వస్తుండగా ఆ సేవకులు వాహనాన్ని ముట్టు ప్రభా, కాపాడు తండ్రి, వారి ప్రయాణాల్లో కాపుదల నీవు, కృప నీవు, వారికి ఆయుష్ నీవు అని అన్నప్పుడు దేవుడు ఆయుష్ని ఇస్తూ ఉంటాడు. ఆ ప్రార్థన విని సాయం చేస్తుంటాడు. అదేలాగా బెరాకా ప్రాపర్టిక్ మినిస్ట్రీస్ ఎస్కే దేవుడు ప్రాఫిట్ ఎస్కే ఫ్రాన్సిస్ గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని దయచేసి, బ్రినీటమ్మకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు సేవలో వాడుకుంటుండే. ఇంకా వాళ్ళకి దీర్ఘాయుష్ని ఇచ్చి సేవలో వాడుకోవాలి. ప్రతి ఒక్క సేవకుని తన హస్తంతో ముట్టి దేవుడు బలమైన సేవలో వాడుకోవాలని, యేసుక్రీస్తు ప్రేమలో ఇంకా అనేక కృపల ద్వారా, కాపుదల ద్వారా దేవుడు నింపి దేవుడు వాడుకోవాలని, ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ సంఘాలని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. మధ్యలో ఫోన్ రావడం వల్ల కట్ అవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు రేపటి దినాన బలమైన సేవలో మిమ్మల్ని వాడుకుని దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రే చేయి, దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఇంతవరకు నడిపించిన యేసయ్యకి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. దేవాతి దేవుడు ఇంకను బలముగా సేవలో వాడబడటకు దేవుడు అందరినీ కూడా తన కృప ద్వారా వాడుకున్నాను గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. इनात्मावे कतरे स्तोत्रे, इनमुमे परिशुद्धात्मा स्तोत्रे, इनात्मावे कतरे स्तोत्रे, कतर सेदर கர்த்தர் செய்தர் சக்கல உபகாரங்கள் என்றென்றும் నా మరకవే మాటే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దీవించుగాక. దేవుడు ఆశీర్వదించుగాక.
దీవించునుగాక. దీవించును గాక. మిమ్మల్ని ఏం కాకుండా ఆశీర్వదించు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసుక్రీస్తు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. అన- సాతాను శక్తులకి అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ఆమెన్ ఆమెన్. గ్రేస్ కుమార్ గారు, ప్రైజ్ లార్డ్. మీ మ్యూజిక్ డైరెక్ట్లో ఇంకా బాగా ఎదుగులాగా, మీకు ఈ ఇచ్చిన ముగ్గురు బిడ్డల్ని కూడా దేవుడు దీవించలాగా, గొప్పగా మిమ్మల్ని సేవలో వాడుకునేలాగా బ్లెస్ చేస్తున్నా. ఏసునామమున నడుచున్న పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇంకా చూస్తున్న బిడ్డలు, చూడబోతున్న బిడ్డలందరినీ కూడా దేవుడు బ్లెస్ చేస్తున్నాడు. లైవ్ షేర్ చేయండి. అనేక మంది ఈ ప్రోగ్రామ్స్ చూడలాగా, వాక్యం వినులాగా, దీవెనలు పొందులాగా దేవుడు కృప చూపించును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.